నెల 18న బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా జమ్మికుంట బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరు రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసీ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్లు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక చాణక్య డిగ్రీ కళాశాలలో బీసీ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న శనివారం బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్కు సంఘీభావం తెలుపుతూ జమ్మికుంట పట్టణంలో బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ముద్రగడ నవీన్ కుమార్, కాసుల కిరణ్ కుమార్, దాసరి రామ్మూర్తి, ధర్ముల శంకర్, గుడిమల్ల బలరాం, రాంబాబు, మల్లికార్జున్, ఆవుల పోచయ్య, ఆవుల తిరుపతి, రావుల అశోక్, బూరుగుపల్లి నాగరాజు, కొమ్ము నరేష్, కైలాసకోటి గణేష్, చుక్కా భాస్కర్, రాజమౌళి, పూసాల శ్రీనివాస్, అనుదీప్, రాకేష్, శ్రీనివాస్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో మేము మద్దతు తెలుపుతున్నాం. 42% అనేది ఈ బీసీలకు ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగేటువంటి బీసీ బంద్కు జమ్మికుంట, హుజరాబాద్, కమలాపూర్, వినవంకలోని విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్కు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ప్రభుత్వం ఏతుందో బీసీలతో చెలగడమాడుతూ రిజర్వేషన్లని పూటకో రూపకంగా తీసుకొస్తూ వాళ్ళే కావాలని కోర్టులు కేసేసి బీసీలకు అన్యాయం చేస్తున్న తరుణంలో బీసీ సంఘాలు అన్ని ఐక్యవేదిక ఏర్పడి తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎల్లుండి 18 జరిగినాడు. కావున జమ్మికుంట పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలు, విద్యా సంస్థలు కూడా బంద్లో పాల్గొని విజయవంతం జరగాలని కోరుతున్నాము. 18వ తారీఖు బీసీ రిజర్వేషన్ కోసం 42%, దానికోసం విద్యార్థులు దానికి మద్దతు పలకాలని చెప్పేసి ఇక్కడ జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థలు బంద్ చేసి బీసీ సంఘానికి మద్దతు పలకాలని చెప్పేసి మేము మా విద్యార్థి ఆధ్వర్యంలో, మా బీసీ సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో 18వ తారీఖున పెద్ద ఎత్తున బీసీ సంఘం ఆధ్వర్యంలో మన బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా బీసీ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బీసీలందరూ ఇకనైనా మేల్కొని రేపు జరగబోయేటువంటి బంద్కు సహకరించి మన నిరసన తెలిపినట్టయితే కనువిపై కనీసం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూస్తారని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా బీసీ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో 18 నాడు బంద్ జరగబోతుంది. కాబట్టి జమ్మికుంట పట్టణంలోని అన్ని కుల సంఘాలు, వాణిజ్య వ్యాపార సంఘాలు, వివిధ స్కూళ్ళు, మిగతా రైతులు అందరూ కలిసి సహకరించి రేపు జరగబోయే బంద్ను స్వచ్ఛందంగా పాటించి, అదేవిధంగా కుల సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా మన బీసీలో అందరం ఏకంగా ఉండి మన ఏదైతే 42% మనకుందో ఆ శాతాన్ని సాధించుకోవడం కొరకు మీరందరూ సహకరించి బంద్లో పాల్గొని ఈ బంద్ను అన్ని వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మాకు సహకరించాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 40% రిజర్వేషన్ సాధించుటకు మరి బీసీ సంఘాలన్నీ కూడా ఒక తాటికి రావడం జరిగింది. మరి దీనికి నిరసనగా, ఇవి సాధించిన నిరసనగా ఎల్లుండి అనగా 18/10/2025 రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే జమ్మికుంట, వీణవంక, హుజరాబాదు, కమలాపూరు
ఈ మండలాల్లో ఖచ్చితంగా వ్యాపార వాణిజ్య వర్గాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మరి మా బీసీలకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అట్లాగే మరి ఇక్కడ హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో మరి స్టే ఇవ్వడం ద్వారా కొంత బీసీలందరినీ కూడా నిరాశ నిస్పృహకు గురవడం జరిగింది. ఈరోజు మరి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోరేది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా బీసీలకు ఎట్లయితే 69% రిజర్వేషన్ ఇచ్చారో మరి ఇక్కడ మన 42% ప్రతిపాదించారు. ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా సాధించడంలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మా బీసీలకు సంఘీభావం తెలపాలి. మరి ఆ రిజర్వేషన్ సాధించడంలో వీళ్ళందరూ కూడా ముందు ఉండాలని ఈ సందర్భంగా నేను మరి రాజకీయ నాయకులందరూ కూడా అన్ని పార్టీల ముఖ్య నాయకులకు కూడా ఈ సందర్భంగా పిలిపించడం జరుగుతుంది. మరొకసారి మరి బంద్లో అన్ని వర్గాల వారు పాల్గొని స్వచ్ఛందంగా మాకు సంఘీభావం తెలపాలని